గెలిస్తేనే జనంతోనే ఓడిపోతే అడ్రస్ ఉండరా? మొన్నటిదాకా అంతా మేమేనన్న నాయకులు మంత్రం వేసినట్లు మాయమైపోయారు. ఆ నేతలు అజ్ఞాతవాసం చేస్తున్నారా? ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యేలు ఏమైపోయారు? వారంతా ఇప్పుడేం చేస్తున్నారు? జనంలో ఉండాల్సిన నేతలు కాడి ఎత్తేశారా? సమయం కాదనుకుంటున్నారా? లేక ఓటమి బాధ నుంచి ఇంకా తేరుకోలేదా? ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కనిపించకుండా పోయిన నేతలెవరు? అడపాదడపా తలుక్కుమంటున్న నాయకులెవరు? పవర్ ఉంటే చుట్టూ 10 మంది ఉంటారు. ప్రోటోకాల్తో కాలు బయట పెడితే ఆ హంగు ఆర్భటమే వేరు. అందుకే పదవున్నప్పుడు పనున్నా లేకపోయినా ప్రజల్లో కనిపించేవాళ్ళు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొందరు నేతలు కాగడా వేసి వెతికినా కనిపించడం లేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఓటమి పాలైన నేతలు అదృశ్యమైపోయారు. ఎక్కడైనా కనిపిస్తారేమోనని చూస్తున్నా జనానికి కనిపించడం లేదట ఎవరు. మరీ ముఖ్యంగా 10 ఏళ్లుగా ప్రజల్లో ఉండి ఓటమి తర్వాత మత్సుకైనా కనిపించడం లేదంట కొందరు బీఆర్ఎస్ నేతలు. పదవుల్లో ఉండి నిత్యం జనంతో కలిసి ఉన్న ఆ నేతల ఊసే లేకుండా పోవడం రాజకీయ వర్గాల్లో చర్చకొస్తోందట. ఓటమి బాధతో కొంతమంది జనానికి దూరంగా ఉంటుంటే మరికొంతమంది ఓడిపోయాక కూడా ఒళ్ళు కాల్చుకోవడం ఎందుకన్నట్లు ఫ్యామిలీ టూర్లు వేస్తున్నారట. ఇంకొందరేమో పట్నాలకే పరిమితమవుతున్నారని సమాచారం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 3 ప్రధాన పార్టీల నుంచి 30 మంది దాకా పోటీ చేశారు. అయితే గెలిచిన వాళ్లు అధికారిక సమీక్షలు ఏదో ఒక కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. కానీ ఓడిపోయిన వాళ్లు మాత్రం స్లీపింగ్ మోడ్లో ఉన్నట్లు జనంలో చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఓటమి తర్వాత అడ్రస్ లేరని జనం చర్చించుకుంటున్నారు. నిర్మల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముథోల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యేలు ఫలితాల తర్వాత ప్రజలకు దూరంగా ఉంటున్నారట. రాజకీయ సన్యాసం కాకపోయినా ప్రస్తుతానికి వారు ఓటమి వైరాగ్యంలో ఉన్నట్లుంది. ఓడినా గెలిచినా నాయకుడనేవాడు జనంలో ఉండాలి. పోయిన చోటే వెతుక్కోవాలి. కానీ ఓటమి తర్వాత బొత్తిగా నల్లపూస కావడం, పార్టీని, కేడర్ని, వారి సమస్యలను పట్టించుకోకపోవడంతో మొన్నటిదాకా జెండా పట్టిన వారిలో కొందరు పార్టీని వీడుతున్నారు. కొంతమంది నాయకులు మాత్రం మొహం చాటేస్తే బాగోదన్నట్లు ఏవో చిన్నా చితక కార్యక్రమాలకు హాజరవుతున్నారట. ఇంకొందరైతే పట్నానికే పరిమితమవుతున్నారని పబ్లిక్ మాట. సరే, ప్రజలకు పలకరింపులున్నా లేకపోయినా మొన్నటిదాకా తోడున్న మా మంచి చెడ్డ అయినా పట్టించుకోవాలి కదా అంటూ నిష్ఠూరమాడుతున్నారట పార్టీ కార్యకర్తలు. అయితే ఇంటికే పరిమితమైన నాయకులు కేడర్ని కలిసేందుకు కూడా అంత ఇష్టపడడం లేదట. గెలుపు ఓటములు సాధారణమని చెప్పే నేతలు తమ నియోజకవర్గాలకు, ప్రజలకు దూరం కావడం చూస్తుంటే ఇక వారి పరిస్థితి అంతేనా అన్న చర్చ సాగుతోంది. మళ్లీ 5 ఏళ్ల తర్వాత చూద్దామనుకోవడానికి లేదు. ఎందుకంటే 3-4 నెలల్లోనే ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి. కనీసం వాటి కోసమైనా ఓడిన నేతలు వస్తారా అనే చర్చ కూడా తెరపైకి వస్తోంది. ఓటమి తర్వాత బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఫామ్ హౌస్లో అధినేతను కలిసి వచ్చిన జిల్లాకు చెందిన ఒకరిద్దరు నేతలైతే ఆ శ్రమ కూడా తీసుకోలేదట. అధినేతను కూడా కలవకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. పోనీ సర్కారును ప్రశ్నించాలన్నా, ఏమన్నా ఉద్యమాలు చేద్దామన్నా కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలైనా కాకపోవడంతో కొందరు నేతలు కాళ్ళు చేతులు కట్టేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలుగా ప్రస్తుతం చేసేదేమీ లేదని కొంతమంది చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుగా ఉన్న నాయకులు కూడా అంతగా కనిపించకపోవడం చర్చనీయాంశమవుతోంది. దీంతో నేతలు ఎన్నికల సమయంలోనే కనిపిస్తారా, పదవులుంటేనే జనంలో ఉంటారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. గెలుపు ఓటములను సమంగా చూడాలని చెప్పే నేతలు జనంలో ఉంటూ ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన అవసరం ఉందనే వారు లేకపోలేదు. భవిష్యత్తులో ఈ నేతలు ఎటు అడుగులు వేస్తారో చూడాల్సిందే.